ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడుచున్నాము శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, మండలమందున్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడుచున్నాము కనుక మనము మీ నడుములకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరవును తొడుగుకోవాలి. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడాలి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనాలి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక సంబంధముగా మనము ఆభరణములు ధరించుకొనుట నరకాగ్నికి ప్రాప్తించును గనుక అవియు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనిన వారమై ఉన్నట్లయితే అపవాది తంత్రములను ఎదురించి పరలోక రాజ్యములకు చేరతామని ప్రభు పేరిట తెలియపరచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వాంగ కవచమును నేను ధరించుకొని ఉన్నాను కనుక నా దేవుడు ధరింపచేసి నీతిని నాకు అనుగ్రహించి ఉన్నాడు కనుక కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఈయన ఎవరు? కృతజ్ఞతాస్తుతులు ఎందుకు అర్పించవలసి ఉన్నది అంటే, ఈయన లోకరక్షకుడు, తప్పిపోయినటువంటి నిన్ను నన్ను రక్షించిన దేవుడు, మన తల్లి తండ్రి బంధుమిత్రులు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెండ్లు, అక్క తమ్ముడు మనలను వదిలివేసినను ఈయన మనలను వదిలిపెట్టని దేవుడు. ఎందుకంటే మన సృష్టికర్త, మనలను సృష్టించిన వాడు, మనతో అంటిపెట్టుకొని ఉన్నవాడు కనుక నన్ను రక్షించి నన్ను పరలోక రాజ్యమునకు అర్హునిగా, తన వారసునిగా చేసుకొని ఉన్నాడు కనుక కృతజ్ఞతాస్తుతులతో నేను ఈయనను ఘనపరచుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు సహాయము చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మన బంధుమిత్రులు, మన ధనము, మన ఐశ్వర్యము, మన స్నేహితులు, మన తల్లి తండ్రి, మన తోబుట్టువులు కాదు, కానీ దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే మనకు పూర్తిగా 100% అంతకంటే ఎక్కువగా సహాయము చేయగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞతాస్తుతులకు అర్హుడు, స్తుతులపైన ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు మహోన్నతుడైన దేవునికి నేను కృతజ్ఞతా స్తోత్రములతో నేను ఆయనను ఘనపరచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. కృతజ్ఞతా స్తుతులతో ఆయనను ఘనపరచాలి. అప్పుడు నీవు ఆశ్చర్యపోయే ఆశీర్వాదం నీకు తెలియకుండానే నీ దగ్గరకు వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. మనము ఈ లోక సంబంధముగా చూస్తూ ఉంటాము. మనుషులను మనలను ఆశీర్వదించాలని కోరుకొనిచున్నాము, కానీ మనలను ఆశీర్వదించిన వారే తన మనసులో
కుయుక్తితో దుర్బుద్ధితో మనలను ఆశీర్వదిస్తారు, పైకి మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆశ్చర్యపోయే ఆశీర్వాదములు నీకు తెలియకుండానే నీ దగ్గరికి రాబోచున్నవి. ఇవి నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన పూజార్హుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కనుక ఈయనను మనము ఆరాధించాలి. మన రాజు, మన స్నేహితుడు, మన తండ్రి, మన తల్లి, మన దేవుడు అయినటువంటి యేసు క్రీస్తును మనము ఆరాధించినట్లయితే నీవు ఆశ్చర్యపోయే ఆశీర్వాదములు నీకు తెలియకుండానే నీ దగ్గరికి వచ్చునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సర్వాంగ కవచమును ధరించుకొని ఎడల కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరచగలము. నీవు ఆశ్చర్యపోయే ఆశీర్వాదములు నీకు తెలియకుండానే నీ దగ్గరకు వస్తాయని ప్రభువు పేరిట తెలియపరచుచున్నాను. ఆమెన్.